చీర అంచుల టెక్నిక్ తో ఆలు పరోటా చేస్తే ఇలా పొరలు పొరలుగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము ఆలు పరోటా చేస్తున్నామండి. పొద్దున్న హడావిడిలో టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ చేయాలని అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ఆలు పరోటా చేసుకుంటే పొద్దున్న టిఫిన్ కి అవుతుంది, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కి అవుతుందండి. అలాగే చట్నీ ఏది చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ పరోటా అనేది పొరలు పొరలుగా వస్తుందండి, అంత బాగుంటుందండి. పొద్దున్న చేస్తే ఎలా ఉంటుందో మధ్యాహ్నం కూడా అలానే ఉంటుందండి. నేను చెప్పిన టెక్నిక్స్ తో మీరు చేసినట్లయితే ఎన్ని పరోటాలైనా ఈజీగా చేసుకోవచ్చండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చాలా మంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా ఆలు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఉర్లగడ్డలు ఇక్కడ 1/4 కేజీ తీసుకున్నానండి. చిన్న చిన్న గడ్డలే తీసుకున్నాను. ఇట్లా చిన్నవి తీసుకున్నట్లయితే బాగా ఉడుకుతుందండి, కాబట్టి నేను చిన్నవి తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ మిరియాల పొడి, ఒక ఎర్రగడ్డ. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే 1/4 స్పూన్ మిరియాల పొడి తీసుకున్నానండి. మీకు పచ్చిమిర్చి వద్దు అంటే మీరు మిరియాల పొడి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి. దీన్నే డ్రై మ్యాంగో పౌడర్ అంటారండి. ఇది కానీ మీకు దగ్గరలో దొరకకపోతే లెమన్ ఉంటుంది కదండి, లెమన్ కొంచెం పిండుకోండి, సరిపోతుంది. ముందుగా ఉర్లగడ్డ కడిగేసి కుక్కర్లో పెట్టేద్దామండి, బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను చిన్న చిన్న ఉర్లగడ్డలు తీసుకున్నాను కాబట్టి కట్ చేయలేదండి. మీరు పెద్దవి తీసుకున్నట్లయితే 2గా కట్ చేసుకోండి, సరిపోతుంది. మనకు ఉర్లగడ్డ కొంచెం మునిగేంత పోసుకుంటామంటే నీళ్ళు సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం సరిపోతుంది. ఇంకొకటి అండి, దీంతో ఉప్పు కానీ వేయలేదు, మనం కలిపేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్ పెడతామండి. ఎందుకంటే గడ్డలుగా వేస్తున్నాం కదా, కాబట్టి ఉడికే టైం పడుతుంది. 3 విజిల్ పెట్టినామంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తామండి. అదే మీరు కట్ చేసి వేసినట్లయితే 1 విజిల్ పెట్టండి, సరిపోతుంది. ముందుగా మనము ఆలు పరోటాకి గోధుమ పిండి కలిపి పెట్టేద్దామండి. కలిపి పెట్టేసినామంటే పిండి బాగా నానుతుంది, అలాగే పరోటాలు కూడా సాఫ్ట్గా మెత్తగా బాగా వస్తుందండి. ఇందులోనే రుచికి సరిపడ్డ సాల్టు, అలాగే నీళ్ళు. చాలామంది పెరుగు కానీ వేస్తారండి, మెత్తగా రావాలని చపాతీలు కానీ పొరోటాలు కానీ. నేను ఇక్కడ పెరుగు కానీ వేస్తలేదండి, నీళ్ళు పోసే కలుపుతున్నాను. అలాగే వేడి నీళ్ళు కూడా పోస్తారండి, వేడి నీళ్ళు కూడా పోయలేదు, చన్నీళ్ళే పోస్తున్నాను. చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుందండి, అలాగే పొరోటాను బాగా వస్తుంది. ఒకే పిండి అండి, చపాతీకి ఎలాగైతే కలుపుతామో సేమ్ అలానే కలుపుకోవాలండి. ఈ పొరోటాకు కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా సాల్ట్ వేసాం కదా, ఒకసారి కలుపుకునేద్దాము. ఇప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుందాము. ఒకేసారి పోసేద్దండి, ఎక్కువ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది మళ్ళీ. మనము పిండి కలిపేదంతా కూడా ఉందండి, మన చపాతీలు బాగా వచ్చేది కూడా. పిండి కూడా బాగా ప్రెస్ చేసి కలిపినామంటే చపాతీలు చాలా బాగా పొంగుతాయండి. అలాగే ఈ పొరోటా టేస్ట్ వచ్చేది కూడా పిండిలోనే అండి. పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి. మళ్ళీ స్టఫింగ్ చేస్తాం కదా, స్టఫింగ్లో అన్నీ కరెక్ట్గా వేసామంటే పరోటా అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి. మీరు ఇట్లా చేసి పొద్దున్న పిల్లలకి టిఫిన్ గాను మధ్యాహ్నం లంచ్ బాక్స్ కానీ కట్టినారంటే ఖాళీ బాక్స్ తీసుకొస్తారండి, అంత బాగుంటుందండి. ఎందుకంటే పాపకు చేసి ఇస్తా ఉంటా, మా పాప తింటా ఉంటుంది కాబట్టి చెప్పాను. ఇలా నీళ్ళు కొద్దిగా వేసుకొనే కలుపుకోవాలండి. అది కూడా ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇంకా ఆయిల్ కానీ వేయలేదు నేను. మీరు పొద్దున్న చేసుకునే టైం లేదంటే నైట్ కలిపి కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసినారంటే పొద్దున్న లేస్తేనే పరోటా చేసుకోవచ్చండి. పొద్దున్న లేసి ఒక 15 నిమిషాలు బయట పెట్టాలండి, అప్పుడే పిండి అనేది మెత్తగా వస్తుంది. అలానే తీసి అట్లే రుద్దారంటే గట్టిగా ఉంటుందండి పిండి అనేది. 15 నిమిషాలు బయట పెట్టేసి ఈ స్టఫింగ్ అంతా రెడీ చేసుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుందండి పరోటా అనేది. పిండి కలుపుతూ ఉన్నామండి. ఇక్కడ విజిల్ కూడా వచ్చేసింది, 1 విజిల్ వచ్చిందండి. ఇంకా కుక్కర్ ప్రెజర్ పోవాలి, అదంతా రెడీ అయ్యే ముందు టైం పడుతుంది కదా, అంతసేపు ఈ పిండి అనేది నానుతుందండి. టైం ఎక్కడ మనం వేస్ట్ చేయకుండా టైము సేవ్ చేస్తాము, అలాగే ఫాస్ట్గానే చేస్తాము. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందామండి. ఇప్పుడు నూనె వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇలా మీరు ప్రెస్ చేస్తూనే కలపాలండి పిండి. ఇప్పుడు చూడడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, ఇది నానే గుందరికి మెత్తగా అవుతుంది.
మన బౌల్ కూడా చూడండి క్లీన్గా అయిపోవాలా ఇట్లా. చూడండి పిండి అయితే కలిపేసాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఇలా కొంచెం గట్టిగా ఉంది. పిండి నాన్నాక ఇంకా మెత్తగా అవుతుందండి. మనం కరెక్ట్ మెజర్మెంట్లో కలుపుకున్నాము. కాకపోతే పిండి కలిపే దాంతోనే ఉంది. అలాగే పిండి కలిపి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టాలండి. పిండి కలుపుతూనే పరోటా చేసినట్లయితే సక్రంగా రాదండి. అలాగే చపాతీ కూడా అంతే అండి. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే కలిపి సాఫ్ట్గా వస్తుంది, అంటే లేయర్లుగా వస్తుందండి. కాబట్టి మూత పెట్టి ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాము. స్టఫింగ్ అంతా రెడీ చేసుకునే లోపల పిండి అనేది బాగా నానుతుంది. 3 విజిల్స్ వచ్చేసాయండి. అది ప్రెజర్ పోయే లోపల మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఎర్రగడ్డలు అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పెద్దగా కట్ చేసినట్లయితే మనం స్టఫింగ్ పెట్టి ఒత్తుతాం కదండి, అప్పుడు ఇవి తగిలి లోపల ఉండే స్టఫింగ్ అంతా బయట వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి సన్నగా కట్ చేసుకుందామండి. ఒకవేళ మీకు ఎర్రగడ్డలు నచ్చలేదంటే స్కిప్ చేసేయచ్చండి. అలాగే పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసుకుందామండి. ఇది అక్కడక్కడ దొరికినా కానీ కారం ఉండకూడదండి, అంత సన్నగా కట్ చేయాలి. చూడండి ఇలా కట్ చేయాలండి, అప్పుడు మన కారం అనేది తగలదు. ఒకవేళ పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలకి ఇబ్బంది అవుతుందక్క అనేట్లుంటే మీరు పెప్పర్ వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుందాము. కొత్తిమీర కూడా అంతే అండి, సన్నగా కట్ చేసుకోవాలి. పరోటాకి అన్నీ సన్నగానే కట్ చేసుకోవాలండి, లావుగా ఎక్కడ వేయకూడదు. పిల్లలకి ఎప్పుడు పూరి చపాతీ అలాంటివి చేస్తూనే ఉంటాం కదండి. ఇలా డిఫరెంట్గా పరోటా చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఉర్లగడ్డ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇలా చీలికలు వస్తుందండి, అప్పుడు మనకు ఉర్లగడ్డ బాగా ఉడికినట్లు. ఇప్పుడు చూడండి ఉర్లగడ్డ బాగా ఉడికితేనే చాకి ఇలా అంటే కూడా లోపలికి బాగపోతుందండి, లేదంటే మీకు అక్కడక్కడ గ్యాప్ వచ్చినట్లు ఉంటుందండి ఇట్లా పెట్టినప్పుడు. ఇప్పుడు ఇది బాగా చల్లారినాక తొక్క తీసుకునేద్దాం. ఇప్పుడు ఉర్లగడ్డ తొక్క తీయేద్దామండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఉర్లగడ్డ అనేది. కాకపోతే వేడిగా ఉందండి, మనం కలుపుకునేటప్పుడు హుషారుగా కలుపుకోవాలి. బాగా చల్లారినాకనే కలుపుకోండి. మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే చన్నీళ్ళల్లో వేసేయండి, బిన్నె చల్లారిపోతుంది. ఇక్కడైతే నేను వేయలేదండి. ఇప్పుడు ఆలుగడ్డని బాగా స్మాష్ చేసుకుందాము. చూడండి ఇలా అంటేనే బాగా నలిగిపోతుంది, బాగా ఉడికిందండి ఆలుగడ్డ. అలానే ఎక్కువను ఉడకపెట్టద్దండి. మామూలుగా మనం ఆలుగడ్డ ఉడకపెట్టుకుంటాం కదా, అలా ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఉడకపెట్టేదాని వల్ల తేమ అనేది వస్తుంది. చూడండి ఇలా స్మాష్ చేసుకోవాలండి, ఎక్కడ గడ్డలు లేకుండా. ఇప్పుడు బాగా స్మాష్ అయిపోయింది. ఇంకా వేయాల్సినవన్నీ వేసేద్దామండి. ఇందులో ఎర్రగడ్డలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, అలాగే నేను పసుపు చెప్పడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. పచ్చిమిర్చి మిరియాల పొడి బదులు కారం కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడ్డ సాల్టు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకునేయాలి. అంతే అండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఎలాగో ఇదంతా అయ్యేకుందరికి మనకు 15 నిమిషాలు అయిందండి. ఆ 15 నిమిషాల్లో మనకు పిండి కూడా బాగా నానింటుంది. ఇప్పుడు అది చూద్దాం. చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయ్యిందండి. ఇప్పుడు దీన్ని బాగా ఇంకొకసారి కలుపుకునేసి మనకి ఎంతెంత ఉండలు కావాలో అంత ఉండలు తీసుకుందాము. చూడండి అప్పుడే కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అయిందండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిందో. నేను మీడియం సైజ్ చేస్తున్నానండి ఇక్కడ, కాబట్టి నేను మీడియంగా తీసుకుంటున్నాను. మీకు ఇంకా చిన్నది కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి చిన్నగా చేస్తే ఇష్టంగా తింటారంటే అలాగని చేసేయచ్చండి. ఇలా రౌండ్గా చేసుకోవాలండి, అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే మిగిలినవన్నీ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకుందామండి. పరోటాలకి పైన కొద్దిగా ఎండి పౌడర్ చల్లుకుందాము. గోధుమ పిండి అండి, అది కూడా ఇలా చేతులతోనే ఇలా ఒత్తుకోవాలండి. చూడండి ఇలా వేళ్ళతో ఇక్కడ సైడ్లో అనేది కొంచెం పలసగా రావాలా, మధ్యలో అనేది మందంగా రావాలండి. ఇట్లా ఒత్తుకొని కూడా ఒత్తుకోవచ్చండి, కాకపోతే మనకు మధ్యలో అనేది లావుగా ఉండాలి, అప్పుడే మనకు పిండి స్టఫింగ్ అనేది బాగా కుదురుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో పెట్టుకుంటాము. మీరు దీన్ని రౌండ్ కానీ చేసుకోవచ్చండి, రౌండ్ చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే స్పూన్లో ఇలా కూడా తీసి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం చీర కుచ్చులు పోస్తాం కదండి, అలా చేసుకోవాలండి. చూసారా, ఇలా చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి వస్తుందండి, అది తీసేయాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ చేసుకోవాలి ఇలా.
చూసారా, ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒత్తుకుందాము. ఒకటి చేసి చూపిస్తానండి ఫస్ట్, మళ్ళీ అన్నీ చేసుకుందాము. ముందుగా పొడిపిండి చల్లుకుందాము. మనం స్టఫింగ్ పెట్టినాక నెమ్మదిగా ఒత్తుకోవాలండి. మనం మామూలు చపాతీ ఎలా ఒత్తుతామో అలా ఒత్తకూడదండి, ఎందుకంటే స్టఫింగ్ అంతా బయట వచ్చేస్తుంది. నెమ్మదిగా ఒత్తుకోవాలి. చూడండి, రౌండ్గా వస్తుంది. అలాగే మనకి పల్చగా కూడా రాదండి, కొంచెం లావుగానే వస్తుంది. ఇలా కొంచెం కనిపించినా ఏం కాదండి, ఫుల్ స్టఫింగ్ అనేది బయట రాకూడదు. అంతే అండి, ఇదే సైజులోనే ఒత్తుకోవాలండి అన్నీ. చాలా పలసగా అయితే ఇది రాదు, కొంచెం లావుగానే వస్తుంది పరోటా అన్నాక. పెనం వేడెక్కుతుందండి, ఆ లోపల ఇంకొక స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఇలా అన్ని స్టఫింగ్ చేసి పెట్టుకున్నట్లయితే ఒకే పరి ఒత్తుకొని కాల్ చేయొచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకునేద్దాము. మనం అంచుల్నే ఇలా సింక్ చేసుకుంటూ రావాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. అలానే ఎక్కువను లాగొద్దండి, మధ్యలో పలచదనం వచ్చేస్తుంది. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పిండి కొంచెం మాత్రం తీయాలి, ఎక్కువ తీయద్దండి. అంతే అండి, మళ్ళీ రౌండ్గా చుట్టుకునేయాలి. ఇలా పిల్లలకి 2 చేసి ఇచ్చినా కానీ కడుపు ఫుల్ అయిపోతుందండి. మీరు ఇట్లా స్టఫింగ్ పెట్టుకున్నాక ఇట్లా ఒత్తేటప్పుడు మీరు ఎండి పిండి అనేది చేతికి వేసుకోండి, లేదంటే అంటుకుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఈజీగా అయిపోతుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసేయచ్చండి ఈ వీడియో చూస్తే. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా స్పూన్తో పెడితే కరెక్ట్గా రాలేదు అంటే మీరు ఇలా చేతికి తీసుకొని ఉండ చేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, మనం చీర పైటికి మడత ఎలా పెడతామో అలా తీసుకుంటే కూడా సరిపోతుందండి. ఇలా ఇంకోటి అండి, మోదకం చేస్తాం కదా, అలాగని చేసుకోవచ్చండి, ఈజీగా అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత అంత దగ్గరకు వస్తుందండి. అప్పుడు ఎక్స్ట్రా పిండి ఇలా తీసేయాలి. అంతే అండి, అన్నీ ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకున్నట్లయితే ఒకేసారి ఒత్తుకుంటే కూడా కాల్చుకోవచ్చండి. పెనం బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఆలు పరోటా వేసుకుందాము. కింద నేను నూనె కానీ ఎక్కడ వేయలేదండి, అలానే వేసాను. వేసిన కొంతసేపటికి ఇలా తిప్పించుకోవాలి. తిప్పించుకున్న తర్వాత బటర్ వేయాలి. మీరు బటర్ తినేటుంటే బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి తినేటుంటే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ తినేటుంటే ఆయిల్ వేసుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బటరే వేస్తున్నానండి. బటర్ వేస్తే పరోటాకి చాలా టేస్టీగా ఉంటుందండి, కాబట్టి బటర్ వేస్తున్నాను. ఇప్పుడు తిప్పించుకుందాము. తిప్పిస్తానే మళ్ళీ ఒకసారి అట్లే తిప్పించేయాలండి, ఎందుకంటే బటర్ అంతా కిందే ఉంటుందండి. చూసారా, మన ఆలు పరోటా పూరీలాగా పొంగుతుంది. ఇలా ఆలు పరోటా చేసేదానివల్ల మనం చట్నీ చేయాల్సిన అవసరం కూడా లేదండి, పిల్లలు అలానే తింటారు. మీరు కావాలంటే పెరిగేసి, పెరుగులో చట్నీ పొడి ఉంటుంది కదండి, చట్నీ పొడి వేసి ఇచ్చినట్లయితే దాంతో డిప్ చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఆలు స్టఫింగ్ అనేది ఎక్కడ బయట రాలేదండి, కరెక్ట్గా ఉంది. మీరు ఇలానే చేయండి, ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుంది. ఇప్పుడు ఆలు పరోటా కాలిపోయిందండి, ప్లేట్లోకి తీసుకునేద్దాం. చూడండి ఎంత బాగుంది ఆలు పరోటా. ఇప్పుడు ఇందాక మనం స్టఫింగ్ చేసాం కదండి, అది ఒత్తుకుందాము. ఫస్ట్లో ఇలా పొడిపిండి వేసుకోండి. ఆ పొడిపిండిలోనే 2 పక్కల ఇట్లా తిప్పించి ఇట్లా ఒత్తుకోండి. చేతిలోనే కొంచెం ప్రెస్ చేసుకోండి, మళ్ళీ మీరు కర్రతో ఒత్తుకోండి, సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా పరోటా ఒత్తుకోవాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఫాస్ట్గా ఒత్తినామంటే లోపల ఉండే స్టఫింగ్ బయట వచ్చేస్తుందండి. కాకపోతే కొంచెం టైం తీసుకున్నామంటే మన ఇంట్లోనే సూపర్ యమ్మీ పరోటా అయిపోతుందండి. ఇలా పరోటా చేసిన నాటికి మా ఇంట్లో వాళ్ళు తృప్తిగా తింటారండి, చాలా ఇష్టం. చెయ్యిని అడిగి మరీ పాప చేపించుకుంటుందండి. కాకపోతే నేనే కొంచెం ఇదంతా చేసుకోవాలనేసి చేసేది కాదండి. పాప అంటుంది, మమ్మీ నీకు యాడ టైం వేస్ట్ అవుతుందో చెప్పు మమ్మీ అని ఒకరోజు అడిగిందండి. అప్పుడు తెలిసిందండి దీంతో ఇంత సేవింగ్ చేయొచ్చా టైం కూడా అనేసి. అప్పటి నుంచి నేను ఇలానే ఆలుగడ్డ పెట్టేస్తానే, పిండి కలుపుకుంటాను, పిండి కలిపి పక్కన పెడతానే ఆలుగడ్డ స్టఫింగ్ రెడీ చేసుకుంటాను, మళ్ళీ ఇలా ఒత్తుకుంటానండి. టైం ఎక్కడ వేస్ట్ అవుదండి, టైం ఫుల్ సేవ్ అవుతుంది. అలాగే చేసేది కూడా ఫాస్ట్లో అవుతుందండి. ఇప్పుడు పరోటా ఒత్తుకునింది వేసేద్దాము. చూడండి, ఎర్రగడ్డలు మనం పెద్దగా కట్ చేసి ఇలా వచ్చేస్తుందండి.
కాకపోతే నేను కొంచెం ఇది పల్చగా రుద్దానండి కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇంకొంచెం లావుగా రుద్దుకున్నట్లయితే ఏ స్టఫింగ్ బయట రాదండి. ఎక్కువసేపు పెట్టద్దండి. వేస్తని ఇలా తిప్పించుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపటికి తిప్పించుకున్నామంటే మళ్ళీ ఆయిల్ వేసుకుంటారా, మీరు బటర్ వేసుకుంటారా, నెయ్యి వేసుకుంటారా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. కాకపోతే మా ఇంట్లో బుజ్జి తల్లికి బటర్ వేస్తే చాలా ఇష్టము కాబట్టి బటరే వేస్తున్నాను నేను. ఇలా బటర్ వేసిన తర్వాత కూడా ఇలా అప్లై చేయండి. ఇప్పుడు ఇంకొక పక్క తిప్పించుకుందాం. మీకు ఎక్కువ బటర్ వద్దు అంటే ఇలా వేసేసి స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. లేదు మా ఇంట్లో ఎక్కువ తింటారు అక్క అంటే ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా ఒక 4-5 సార్లు తిప్పిస్తూ కాల్చుకోవాలండి. అప్పుడే పరోటా అనేది బాగా కాలుతుంది. పిల్లలు తిన్నా కానీ ఏ ఎఫెక్టు రాదండి. అలాగే మీరు 2-3 సార్లు అట్లానే తీసేసినట్లయితే పైన అయితే కలర్ వచ్చేస్తుందండి, లోపల అనేది కాలదు. అప్పుడు పిల్లలకి కడుపు నొప్పి అంటారంటే అప్పుడు మనకే కదా బాధేస్తుంది. కాబట్టి కొంచెము మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. పరోటా కాలిపోయింది, ఇప్పుడు తీసేద్దామండి. అప్పుడే ఇచ్చాను కదండి, ఖాళీ అయిపోయింది. పాప ఖాళీ ప్లేట్ తెచ్చింది, మళ్ళీ ఇస్తున్నాను పాపకి. ఇందనన్నా ఇలా చేతితో ఒత్తుకున్న తర్వాత కర్రతో ఒత్తుకోండి, అప్పుడు బాగా వస్తుంది. మనం అన్నీ చిన్నగా కట్ చేసినాం కాబట్టి స్టఫింగ్ ఎక్కడా బయట రాలేదు. అంతే అండి. స్టవ్ కూడా ఇక్కడ నేను ఆఫ్ చేయలేదు, అలానే పెట్టాను. ఇలా ఒత్తుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్నాం కదండి పరోటా, మళ్ళీ తిప్పిస్తున్నాను. ఇప్పుడు తిప్పించిన 1 సెకండ్కే మళ్ళీ తిప్పిస్తున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలానే కాల్చినట్లయితే పూరీలాగా పొంగుతాయండి మన పరోటాలు. ఇప్పుడు బటర్ వేసుకుందాం. ఇంకొకసారి తిప్పిచ్చేసి బటర్ వేస్తున్నాను. ఇలా డిఫరెంట్గా మన పరోటాలు చేయించామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. అలాగే నేను క్యారెట్తో కూడా పరోటా చేస్తానండి, చాలా బాగుంటుంది. ఆ రోజు కూడా పాప క్యారీర్ అనేది ఖాళీ చేసుకొని వస్తుంది ఫుల్. చూడండి ఎంత బాగా పొంగుతుందో మన పరోటా అనేది, పూరీలాగా. చూసారా, ఇట్లా గరిటితో అంటేనే తెలుస్తాను. చూసారా, చూడండి ఇది కూడా బాగా కాలింది. ఇది కూడా ఇచ్చేద్దామండి. ఇప్పుడు చీర అంచు టెక్నిక్లతో చేస్తున్నామండి. ఇలా ఒత్తుకోవాలండి. మనకి ఈ పిండి అనేది కొంచెం పెద్దగా వస్తుందండి, అప్పుడు స్టఫింగ్ బాగా చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఆలు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మన చీర కుచ్చులు పోస్తాం కదండి, అలా చేసుకోవాలండి. చూసారా, ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పిండి వస్తుందండి, దీన్ని ఇలా తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఫుల్ క్లోజ్ చేసి ఇలా చేసుకోవాలి. చూసారా, ఎక్కడ స్టఫింగ్ అనేది బయట రాలేదు, అలాగే నీట్గా వచ్చిందండి. ఇలా చేసుకున్న తర్వాత ఒత్తుకునేద్దాం. ఇప్పుడు మీరు ఇలా చేసుకొని పొడిపిండి వేసుకుంటారు కదండి, ఇప్పుడే మీరు చపాతీ కోయి పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే చేయొద్దండి, చేతిలో ఇలా తట్టుకోండి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రతో ఒత్తుకోవాలి. లైట్గా ప్రెస్ చేయండి, ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. మీకు పరోటా అనేది లావుగా వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదండి. కాల్చేటప్పుడు కొంచెం టైం తీసుకొని కాల్చాలండి. కాకపోతే 2 ఒకటిగానే ఉంటుంది. చాలామందికి పలచగా ఇష్టపడతారు, అలాంటప్పుడు నెమ్మదిగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నట్లయితే కొంచెం పలచగానే వస్తుంది. మీరు లావుగా ఉన్నా కానీ పిల్లలు తినడానికి ఇష్టంగా తింటారండి. ఇలా తుంచుకొని బన్నులాగా చేతిలో పెట్టుకొని కూడా తింటారు. కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చండి. చాలామందికి ఇలా స్టఫింగ్ పెట్టుకొని చేసుకునేది రాను వాళ్ళకి గోధుమ పిండే వేసి అన్నీ కలిపేసి దోశలాగా పోసేదండి, అది ఇంకా ఫాస్ట్లో అయిపోతుంది. కాకపోతే ఇలా రాని వాళ్ళు అలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే 2 ఒకటిగానే ఉంటుంది. పాప అయితే ఆలు పరోటాని అడిగేదండి, కాకపోతే నాకు ఇలా చేసేది రాదు. అప్పుడు నేను అలా చేశానండి. కాకపోతే పాప చెప్పింది, మమ్మీ దానికి దీనికి ఏం డిఫరెంట్ లేదు మమ్మీ, 2 ఒకేలాగుంది, అంత బాగుంది మమ్మీ అనేసి. కాకపోతే అలా చేసినప్పుడు దానికి ఒక చట్నీ ఉండాలండి. ఇలా చేసేదాని వల్ల దీనికి చట్నీ అవసరం లేదు, ఏం లేదండి. మనం పెరుగున్నా తినేయచ్చు, అలాగే ఒక్కటే కూడా తినచ్చండి, అంత బాగుంటుందండి. ఇలా అయితే ఇలా రాని వాళ్ళు దాన్ని చూస్ చేశారంటే అది ఈజీ అనిపిస్తుందండి. చూడండి, మీరు పరోటా తీసేటప్పుడు ఇలా స్లైడ్ ఇంకా ఇలా తీసుకోవాలండి. ఒక చేత్తో ఇలా పైకి తీసుకున్న తర్వాత ఇంకొక చేయి ఇలా పెట్టి తీసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు వేసాం కదా, రెండో పక్క తిప్పించుకోవాలి. ఇంకోటి అండి, మీరు వేస్తేనే తిప్పించేదాని వల్ల గరిటె అనేది చాలామంది ఇలా పెట్టుకొని ఇట్లా తిప్పించేటప్పుడు దీనికి టచ్ అవుతుందండి. అలా చేయకుండా చేయండి, అప్పుడే పూరీలాగా పొంగుతుంది. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాము. మనం ఇలా తిప్పించేటప్పుడు మళ్ళీ మనకి పరోటాకు అనేది గరిటె పోయి తగలకూడదండి, పైన ఇంకా ఇలా వేయాలి. ఇప్పుడు బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పించుకుందాం.
మీరు బటర్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువ వేస్తేనే పూరీలాగా పొంగుతుందండి. ఒక పరోటా వేగడానికి 2 నుంచి 3 నిమిషాలు పడుతుందండి. ఇలా తిప్పిస్తా మళ్ళీస్తా కాల్చుకోవాలి. అప్పుడే మనకు పరోటా అనేది బాగా వేగుతుందండి. ఇది కాలిపోయింది, దీన్ని ఇచ్చేద్దాము. ఇదే టెక్నిక్తో ఎన్ని పరోటాలైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ అండి. ఇలా చేసుకున్నట్లయితే లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళచ్చండి, చాలా బాగుంటుందండి. దీనికి సైడ్ కాంబినేషన్ అంటే నన్ను అడిగితే పెరుగు చట్నీ పొడి అండి. ఈ 2 మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేదా మీకు చట్నీ పొడి నచ్చదంటే ఒట్టి పెరుగులోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే బాగా డిప్ చేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుందండి. కాలిపోయింది, ఈ పరోటా కూడా తీసేద్దాము. చూడండి మన ఆలు పరోటా ఎంత సాఫ్ట్గా ఉందని కూడా తెలుస్తుంది. చూడండి, చూసారా? అలాగే ఎట్లయినా మడచ్చండి, అంత సాఫ్ట్గా ఉందండి. అలాగే మనం తీసినా కానీ అలానే ఉంది, చూసారా అండి? ఇలానే మీరు ట్రై చేయండి. ఇంకోటి అండి, చింపి చూపిస్తాను చూడండి. ఊరికే అలా అంటే చూసారా అండి, మన పొరలుగా వచ్చింది పరోటా అనేది. పరోటా అంటేనే పొరలుగా రావాలి కదండి, అలాగే వచ్చింది చూసారా? లోపలంతా ఆలు స్టఫింగ్, పైన వచ్చి పరోటా అండి. చాలా బాగా వచ్చిందండి. ఇలానే మీరు చేయండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారా? చూడండి అలానే ఎంత బాగా తునుగుతుందో చూసారా? ఎక్కడ సాగడం లేదండి. మీరు ఊరికి అలా అంటే తునుగుతుందండి. చూడండి, మధ్యాహ్నానికి కూడా ఇలానే ఉంటుందండి మీరు చేసుకొని పోయినట్లంటే. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనే రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ పరోటా లాగానే మన ఛానల్లో దోశలాగా పోసుకునే పరోటా ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.